నమస్తే. ప్రతిరోజు అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, అర్ధ సత్యాలు, సగం నిజమో సగం అబద్ధమో ఇట్లా కూడా కాదు, పచ్చి అబద్ధాలతో ప్రతిరోజు వార్తలు రాసే నమస్తే తెలంగాణకి కూడా కోపం వచ్చింది. ఆయన అబద్ధాలు రాయడట, ఆయన పేపర్ మీద అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేశారని కొన్ని మీడియా సంస్థలకి, అసలు ఆ మీడియా సంస్థలకట ఏమీ లేదట, అసలు అనాథరైజ్డ్ మీడియా సంస్థలట. కేటీఆర్ ఏమో ఒకవైపున వాళ్ళని నన్ను ఒడగొట్టిరని కేటీఆర్ చెప్తున్నాడు. నమస్తే తెలంగాణ పేపర్ ఏమో వీళ్ళు మొత్తం అనాథరైజ్డ్ అని 100 కోట్ల పరువు నష్టం దావా చేశారు చాలా మీడియా సంస్థల మీద. ఇందులో వెబ్సైట్స్ ఉన్నాయి, కాలోజీ లాంటి యూట్యూబ్ ఛానల్ ఉంది. 100 కోట్లట, మరి ఏ నుంచి దేవాలనో మరి సరిపోలేదా? 100 కోట్లే తక్కువైనాయా? మెగా కృష్ణారెడ్డికి కూడా మా మీద ఆ రోజు నోటీస్ ఇచ్చినప్పుడు ఆయనకు 100 కోట్లే తక్కువైనాయి. నమస్తే తెలంగాణకు కూడా 100 కోట్లే తక్కువైనాయి. ఎవరిది పేపరు? రాత్రి కేసీఆర్ చెప్పాలా, పొద్దుగాల వార్త నమస్తే తెలంగాణ పేపర్లో రావాలి. ఇది కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన పేపరు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఈ 100 కోట్ల పరువు నష్టం దావా ఎవరెవరికి వేశారన్నది ఒక్కసారి చూస్తే, ఈ నోటీస్ ప్రకారంగా, అడ్వకేట్ పంపిన నోటీస్ ప్రకారంగా, కందుకూరి రమేష్ బాబు క్లైమింగ్ టు బి అన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఆయనకి నోటీసు నెంబర్ 1. నెంబర్ 2, మార్కండేయ ఎడిటర్ దిశ తెలుగు డైలీ న్యూస్ పేపర్, అండ్ దండుగుల శ్రీనివాస్ ఎడిటర్ వాస్తవం న్యూస్ యూ కెన్ ట్రస్ట్, వాస్తవం న్యూస్ పేపర్ అండ్ వెబ్ మీడియా, వాస్తవం.in. నెంబర్ 4, ముచ్చట.com. నెంబర్ 5, ద తెలుగు న్యూస్.com. నెంబర్ 6, చీఫ్ ఎడిటర్ కాలోజీ టీవీ యూట్యూబ్ ఛానల్ దాసరి శ్రీనివాస్, అండ్ చీఫ్ ఎడిటర్ విధాత పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ ఓకే తెలుగు.com. 9వది తెలుగు 360.com. ఏంటి అంటే వీళ్ళు ఎందుకు వీళ్ళ మీద పరువు నష్టం దావా 100 కోట్ల కానంటే, వీళ్ళు ఏం చేశారంటే, నమస్తే తెలంగాణ పేపర్లో అట ఉద్యోగులను తీసేస్తున్నారు, అన్యాయము అక్రమం అని వీళ్ళు ఒక వార్తా కథనం రాసిరు. ఇప్పుడు ఇదే టీ న్యూస్లో కనీసం మాకు బాత్రూమ్లు కూడా లేవు, ఇందులో అధికారంలో ఉన్న పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది, తెలంగాణ భవన్లోనే పార్టీ ఆఫీస్ ఉంది, మాకు కనీసం పోవడానికి బాత్రూమ్లు కూడా చక్కగా లేవు, కూర్చోవడానికి డెస్క్ చక్కగా లేవు, జీతాలు పెంచుతలేరు అని వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే, మేము తొలి వెలుగులో ఉన్నప్పుడు నేను కవర్ చేసిన ఆ వీడియోలు అవన్నీ ఉన్నాయి. నమస్తే తెలంగాణ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? 2 ఒకటే కదా, 2 కేసీఆర్వే. అది పేపరు, ఇది టీవీ ఛానల్. వీళ్ళకట మొత్తం ఎంప్లాయీస్ అంతా ఆగమాగం అయిపోయారట. వార్తా కథనం రాగానే ఆగమాగం అయిపోయి వాళ్ళు మొత్తం మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్కు గురైపోయి వాళ్ళకి అసలు అర్థం కావట్లేదట. అందుకే అట వాళ్ళ పేపర్కి మొత్తం వాళ్ళ పేపర్ పరువు అంతా పోయిందట. ఆ పేపర్కి పరువు ఒకటి ఉన్నదా? పొద్దుగాల రాసే మీరు పేపర్లో రాసే వార్తలు ఎంత దుర్మార్గమైన వార్తలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం, ధరణి పోర్టల్ అద్భుతం, కేసీఆర్ చాలా మంచిగా చేసిండు, ఇదే కదా మీరు రాసేదంతా. అందులో ఉన్న జర్నలిస్టులకు అన్యాయం జరుగుతున్నది తెలంగాణ వాళ్ళకని గొంతెత్తిన వెబ్సైట్ల మీద, కాలోజీ లాంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద ఈ రకంగా దాడి చేస్తే, రేపు మరి మీ మీద దాడి చేస్తే వీళ్ళు రాయరా? అందులో పనిచేసే జర్నలిస్టుల మీద ఒకవేళ ఏదైనా జరిగితే, ఇప్పుడున్న గవర్నమెంట్ మీరు కోరుకున్న గవర్నమెంట్ కాదు కదా, మీకు ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకుందాం, మరి వీళ్ళు రాయరా రేపొద్దున? ఏం రాశారు? అండర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ క్లయింట్ తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నమస్తే తెలంగాణ తెలుగు అండ్ ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్, సో ఆఫీస్ సో అండ్ సో, దట్ మై క్లయింట్స్ ఆర్ రన్నింగ్ న్యూస్ పేపర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ నమస్తే తెలంగాణ అండ్ తెలంగాణ టుడే, which are public newspapers and established with a good intention to educate the common people about the developments in Telangana, developments in the state of Telangana ata. Educate చేస్తున్నారట జనాన్ని, వీళ్ళు జనానికంటే అవేర్నెస్ తీసుకొస్తున్నారట వీళ్ళు. ఇది నవ్వాలన్నా ఎట్లా ఏమనాలన్నా అర్థం కావట్లేదు, నవ్వాలన్నా ఎడవాలన్నా. ద మెయిన్ motive of the newspaper is to create public awareness by publishing factual and valuable information, and the newspapers have gained statewide popularity అట. వామ్మో, మామూలు పాపులారిటీ లేదు అసలు ఈ న్యూస్ పేపర్కి, మామూలు పాపులారిటీ ఉందా? యాజ్ ద న్యూస్ పేపర్ హ్యాస్ ఆల్వేస్ మెయింటైన్డ్ ఎథిక్స్ ఆఫ్ పబ్లిసిటీ అట. ఎథిక్స్ విలువలతో నడుస్తున్నదట ఈ పేపర్ మొత్తం, మామూలు విలువలు కాదు.
బై ఎలక్షన్లు రాగానే పేపర్ ఉత్తగానే పంచిపెట్టాలి జనాలకి, దుష్ప్రచారం చేయాలా. హుజూరాబాద్ ఎలక్షన్లు, దుబ్బాక, ఈ మునుగోడు ఎలక్షన్లు ఏం చేసిరు? సపరేట్గా ఆఫీస్ ఓపెన్ చేయాలా? ఓపెన్ చేసి మొత్తం జనానికి వాళ్ళు తీసుకోకపోయినా వాళ్ళు తీసుకోమంటారు. నమస్తే తెలంగాణ పేపర్ దేనికి మనకి రాదు అని పక్కన పడేస్తారు. దాన్ని ఫ్రీగా పంచిపెట్టాలా, ఎందుకంటే జనాలు అది కనీసమైన ఓపెన్ చేస్తారు కదా ఏదో ఇచ్చిండని. సో కేసీఆర్ చెప్పింది విని మాకు ఓట్లు వేస్తారేమో అని ఇంత అరాచకాలకు పాల్పడరు వీళ్ళు. ఇలాట ఎథిక్స్ అట, ప్రిన్సిపల్స్ అట. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్, అక్యురసీ అండ్ ఆబ్జెక్టివిటీ హ్యావ్ బీన్ ఫాలోడ్ వైల్ పబ్లిషింగ్ అక్యురేట్ న్యూస్ అట. అబ్బా, మామూలు అక్యురేట్గా ఉండదు న్యూస్. డిటాచింగ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ రిలీజియస్ గ్రూప్స్ అండ్ పొటెన్షియల్ బయాస్ అట. బయాస్డ్ గారు నడవనే నడవదట, ఇది అన్బయాస్డ్ ఛానల్ అట. ద పబ్లిక్ హ్యావ్ వెల్కమ్డ్ ద న్యూస్ పేపర్స్ అండ్ టుడే దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్స్ ఇన్ ద తెలంగాణ స్టేట్ అట. వామ్మో, నమస్తే తెలంగాణ పేపర్ ఉత్తగా తీసుకున్నా ఎవడు చదవడు, ఇదట లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పేపర్ అట. ఎలక్షన్ రాగానే ఎక్కువ తక్కువ ప్రింట్ చేసి జనానికి ఉత్తగానే పంచితే అది కూడా సర్క్యులేషన్ కింద తీసుకుంటే ఎట్లా? జనాలు కొనాలి మీ పేపర్ని. యాజ్ పర్ మై క్లయింట్, ఆల్ ఆఫ్ యు ఆర్ రన్నింగ్ అన్రిజిస్టర్డ్ అండ్ అనాథరైజ్డ్ న్యూస్ ఛానల్ ఇన్ యూట్యూబ్ అండ్ పబ్లిషింగ్ ప్యాకేజ్ ఆఫ్ లైస్, posting false information about my client and misleading the general public by fabricated news అట. ఇప్పుడు అనాథరైజ్డ్ అయితే, అనాథరైజ్డ్ అన్రిజిస్టర్డ్ అయితే మరి మూసేయచ్చు కదా, మీరే అధికారంలో ఉన్నారు కదా మొన్నటిదాకా. ఇప్పుడు కాలోజీ టీవీ మీ మీద పెద్ద యుద్ధమే చేశారు కదా మాతో పాటుగా వాళ్ళు కూడా, మరి అప్పుడు ఎందుకో ఛానల్ మీద ఏం యాక్షన్ తీసుకోగలిగినారు మీరు? అనాథరైజ్డ్ అన్రిజిస్టర్డ్ అంటున్నారు కదా. మరి ఇప్పుడు సరే, ఇవి అనాథరైజ్డ్ అన్రిజిస్టర్డ్ కాలోజీ అండ్ సో ఓకే, మరి ఇప్పుడు కేటీఆర్ కొన్న యూట్యూబ్ ఛానల్ అన్నీ రిజిస్టర్డా? ఇప్పుడు కేటీఆర్ పెట్టబోయే 30 యూట్యూబ్ ఛానళ్ళు రిజిస్టర్డా? ద డీటెయిల్స్ ఆఫ్ ది బ్రాడ్కాస్ట్ విచ్ ఆర్ ఫాల్స్ అండ్ హ్యావింగ్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద పబ్లిక్ ఆర్ యాజ్ ఫాలోస్. ఏమన్నారట వీళ్ళంటే, కదులుతున్న నమస్తే పునాదులు అని పెట్టిరట టైటిల్. ఇంకొకరు ఏం పెట్టిరు, నమస్తే తెలంగాణలో ఉద్యోగుల కుదింపు అని పెట్టిరట, ఆందోళనలో జర్నలిస్టులు అని పెట్టిరట. ఇది వాస్తవం కాదా? వాస్తవం కాకపోతే చెప్పండి. ఇగో మాకు 3 నెలల ఏ రోజైతే వార్త వచ్చిందో ఆ రోజు అంతకుముందు 2 నెలలు ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో అంతమందే ఉన్నారని చెప్పండి. ఉద్యోగులకు నమస్తే తెలంగాణ షాక్ అట. సో ఇది టైటిల్, వీళ్ళు పెట్టిన టైటిల్స్. ఉద్యమ జర్నలిస్టులకు ఉద్వాసన, అధికారం పోయింది, నమస్తే తెలంగాణలో కోత మొదలైంది, నమస్తే తెలంగాణలో ఉద్యోగులు ఊస్ట్, ఆందోళనలో జిల్లా డెస్క్, నమస్తే తెలంగాణలో వందలాది ఉద్యోగులట. నమస్తే తెలంగాణలో వందలాది ఉద్యోగులు, నమస్తే తెలంగాణకు కుదుపులు, అడ్డగోలుగా సిబ్బంది కుదింపు, బీటీ బ్యాచ్ సేఫ్, యూటీ బ్యాచ్ అవుట్. ఇట్లా వీళ్ళు టైటిల్స్ పెట్టి వార్తలు రాసిరట. ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎంటైర్లీ ఫాల్స్, డిఫమేటరీ అండ్ మేడ్ విత్ రెక్లెస్ disregard for the truth అట. They have caused harm to the reputation of any client and resulted in significant damage to its interest and standing in the state and the trust of the public due to the falsely generated and published information. The employees of my client's organization and their families are suffering with mental trauma resulting in physical ఎలిమెంట్స్ అట. మెంటల్ స్ట్రెస్లో ఉన్నారట ఎంప్లాయీస్ అంతా ఈ వార్తలు చూసి. మరి మీ వార్తలు చూసి మరి మిగతా వాళ్ళంతా ఏమైపోవాలి? చచ్చిపోవాలి ఈ పాటికి, జనాలంతా చచ్చిపోవాలి ఈ పాటికి. దిస్ మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ డిస్ట్రెస్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ మానిటరీ లాస్ టు ద ఎంప్లాయీస్ అట. ఆల్ దీస్ యాక్ట్స్ ఆర్ unethical and with a wishful intention to unpopularize, defame, damage, blemish the popularity and goodwill of my client అట and their reputation. సో ఇవన్నీ చేయడానికి ఇవన్నీ పెట్టిరట టైటిల్స్, థమ్స్. సో ఇప్పుడు ఏమంటుండినా, హెన్స్ యు ఆర్ ఆల్ హియర్ బై కాల్ టు ఇమీడియట్లీ సీజ్ అట. వామ్మో, పెద్ద పదమే వాణ్యమయో, సీజ్ చేసి పడేయాలన్నట. అండ్ డెసిస్ట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ మోర్ ఫాల్స్, మెలిషియస్, untrue and unverified allegations against my client అట. సో ఇట్లా చివరికి ఏమంటాడంటే, I have specific instructions proceed against you all
both in civil and criminal, seeking monetary damages to the tune of 100 crores against you all, jointly or separately, severally, and you all shall also be held responsible for further costs and consequences అట. ఏం చేస్తాడో మరి 100 కోట్లు ఏం నుంచి తేవాలి ఆయన? కేసీఆర్ నడుక్కో, 100 కోట్లు కాకపోతే 10,000 కోట్లు ఇస్తాడు, మస్తుగా ఉన్నాయి పైసలు. అంటే ఇప్పుడు ఈ 100 కోట్ల రూపాయలు ఈ ఛానళ్ళని కలిపి కేసీఆర్కి ఇవ్వాలనా? పేపర్ ఆయనదే కదా. ఇంత దుర్మార్గం. మరి రేపు పొద్దున మీకైతే ఎవడు మాట్లాడాలా? మీరేం జర్నలిస్టులను పట్టించుకుని వాళ్ళని ఏం ఉద్ధరించింది ఏం లేదు. అక్కడ దారుణమైన స్థితిలో ఉన్నారు. నమస్తే తెలంగాణ కానీ టీ న్యూస్ జర్నలిస్టులు కానీ. మీ తెలంగాణ భవన్లో ఆఫీస్ ఉంది, బాత్రూములు లేవని ఆందోళన చేశారు. సిగ్గుండాలి మీకు కొంచెం అన్న. మళ్ళీ ఇంక 100 కోట్ల దావా. ఒకసారి కాళోజీ శ్రీనివాస్ కాల్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏమైంది? 100 కోట్ల దావా చేసిరా నమస్తే తెలంగాణ వాళ్ళు? అవునవునన్నా. రెడీ చేసుకున్నావా పైసలు? ఇక మరి ఏం చేయాలి అర్థం కావట్లేదు. మరి మనకు ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ దొంగతనం చేసి మళ్ళీ ఆయనకి ఇవ్వాలి ఇవి. ఇక అదే ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ అన్నా లేకపోతే కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ అదొకటి ఉంది. మనకు అవుతుంది ఇక్కడ ఈడ ఒకటి ఉంది ఎక్ఫై దగ్గర, ఆడ ఒకటి ఫామ్ హౌస్ ఉంది, 20 ఎకరాల ఫామ్ హౌస్. బెంగళూరులో కూడా పెద్ద ఇల్లు ఉందట. బెంగళూరులో ఉంది. మా దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో కూడా ఉంది. అదొక 60 కోట్లు వేస్తాడట. దుబాయ్ బుర్జ్ ఖలీఫా అదొకటి ఉంది మనకి అవుతుంది. ఎందుకు నోటీస్ దేనికి అంటే మీరేం టైటిల్ పెట్టిరు? మేము టైటిల్ పెట్టింది ఏం లేదన్నా. ఇప్పుడు విషయం ఏంటంటే ఉద్యోగులకు నమస్తే తెలంగాణ శాఖ, ఉద్యమ జర్నలిస్టులకు ఉద్వాసన అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి మనం ప్రోగ్రామ్ చేసినాం. అది కూడా నేను చేసింది ఏంది, దిశ పేపర్ లో వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ మనం రెగ్యులర్ గా ఏం చేస్తాం, మనం మానేసి చదువుతాం కదా. చదివినప్పుడు అనేది పద్ధతి కాదు, ఉద్యమకాలను ఆగం చేయొద్దు. వాళ్ళు ఉద్యమ కాలంలో ఎవరైతే ఉన్నారో అప్పుడు మన పత్రిక మన ఆత్మగౌరవం అనే పేరిట ఉద్యమకారులు తెలంగాణ ప్రేమలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏది ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడు కానీ మిగతా పత్రికలు ఏదైతుందో వాళ్ళు ఎక్కువ శాలరీ ఉన్నప్పటికీ కూడా తక్కువ శాలరీలు కోసము వీళ్ళు చాలా మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇందులో ఈ నోటీస్ లో చూసినట్లయితే ఫస్ట్ పేరు కందుకూరి రమేష్ బాబు ఉంటది. అవును అన్న ఈ నమస్తే తెలంగాణ పత్రికకు ఫౌండర్ ఎంప్లాయ్. అవునా? ఓకే. ఫౌండర్ ఆయన మన బతుకమ్మ గానీ లేదంటే ఇటు సండే మ్యాగజైన్ సంబంధించినటువంటి దాంట్లో ఆయనే మొత్తం ఈయన రాసి మొత్తం చాలా పాపులర్ చేసిన వాటిని ఆ మ్యాగజైన్స్ ని. ఓకే. ఆ తర్వాత మార్కండేయ దిశ ఎడిటర్ ఉన్నాడు. అవును. మార్కండేయ గారు ఈయన కూడా ఫౌండర్ మెంబర్. కట్టాశేఖర్ రెడ్డి, అల్లం నారాయణ గారు అండ్ మార్కండేయ, కందుకూరి రమేష్ బాబు, కల్లూరి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ నమస్తే తెలంగాణ పత్రికకు సంబంధించి పెద్ద ఎత్తున వీళ్ళు ఆ ఫౌండర్స్ అన్నట్టు, పిల్లర్స్ అనుకోవాలి. అయితే వీళ్ళనే నెంబర్ 1 కందుకూరి రమేష్ బాబుకి ఇచ్చిండు, నెంబర్ 2 మార్కండేయకి ఇచ్చిండు. అవును. ఏం చేసినాం అంటే ఏమున్నది అంటే ఇప్పుడు విషయం ఏంటంటే దానిలో ఎంప్లాయీస్ క్లియర్ గా ఇప్పుడు నమస్తే తెలంగాణ ఇప్పుడు ఏది మనం మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలా మంది ఉద్యోగులు ఎవరైతే సీనియర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో శాలరీ ఎక్కువ అవుతున్నాయి, వీళ్ళకి అవసరం లేదనే కోణంలో వాళ్ళు ఏమో 10-15 సంవత్సరాల నుంచి అదే మన పత్రిక మహాత్మ పేరిట వాళ్ళు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా వాళ్ళు క్లియర్ గా అదే పత్రిక పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం వీళ్ళ ఉద్యోగాలు పోయినాయి, కల్వకుంట్ల కుటుంబం ఉద్యోగాలు పోయినాయి కాబట్టి వీళ్ళ ఉద్యోగాలు తీసేస్తున్నారు. వీళ్ళంతా ఇప్పుడు నిజమేనా ఉద్యోగాలు తీసేసిరా? 100% ఉద్యోగులను తీసేశారు. చాలా మంది కూడా ఇప్పుడు ఆర్టీవీలో కొంతమంది జాయిన్ అయ్యారు, మిగతా జాబ్లో కొంతమంది జాయిన్ అయ్యారు. అదే విధంగా ఇవి కాకుండా ఇంకొక ఆరోపణలు చేస్తున్నాను. ఇప్పుడు జిల్లా యూనిట్లు ఉన్నాయి కదా, నమస్తే జిల్లా యూనిట్లు ఉన్నాయి కదా, ఈ జిల్లా యూనిట్లు ఏవైతే వీటిని కూడా రేపు మాపు తీసేసే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు. ఇన్ని రోజులు ఏమో మంది పైసలతోని నడిపించినట్టున్నారు. మంది పైసలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సొంత అకౌంట్లకి వెళ్ళి తీయాలి కదా. ఇప్పుడు అవును, సొంత అకౌంట్లకి వెళ్ళి తీయాలి. తెలంగాణ ఉద్యమంలో ఏమో ప్రజా డబ్బులతో నడిచింది. సిఎల్ రాజం అనే వ్యక్తి ఫౌండర్ మెంబర్ ఆయననే పాపం తెలంగాణ అభిమానంతో పత్రిక స్టడిస్తే పాములు ఏది చీమలు పెట్టిన పుట్టలో పాములు దొరికినట్టు సిఎల్ రాజం లాంటి వాళ్ళు కొంతమంది ఉద్యమకాలతో కలిసి పాపం ఆయన తెలంగాణ అభిమానంతో ఆయన పెట్టి, సరే స్వార్థం ఉండొచ్చు మేబీ, బట్ కానీ ఒక అభిమానంతో పెట్టిండు. అప్పుడు తెలంగాణకు ఎవరు పత్రిక ఏది లేదు, కానీ అభిమానంతో పెడితే ఈరోజు ఈ దామోదర్ రావు అనే వ్యక్తి అదేవిధంగా కుటుంబ సభ్యులు, అంటే ఈయననేమో దామోదర్ రావు అనే వ్యక్తి ఏమో ముందున్నాడు, కానీ వెనకాలంతా కూడా జోగినిపల్లి సంతోషరావు ఉంటాడు. ఇప్పుడు ఈ నోటీస్ ఇచ్చిన దాని వెనకాల ఎవరిది ప్లానింగ్ వీళ్ళకి తెలియకుండా అయితే రాదు. కేటీఆర్ ఏనా? ఇక
తెలుసు కేటీఆర్ ఉంటాడు, జోయిన్పల్లి సంతోష్ రావు ఉంటాడు, వీళ్ళు కవిత ఉండొచ్చు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి కూడుకుంటానే నడుస్తా ఉందంతా. ఇప్పుడు ఏంటంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు ట్యాక్సులతో దొబ్బి తిన్నారు. వీళ్ళంతా రక్తం, తెలంగాణ ప్రజలు రక్తం తాగింది కదా, ఇప్పుడు ఆ రక్తం అయిపోయింది. ఇప్పుడు ఏం దోచుకోవడానికి ఇప్పుడు అధికారం లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లాంటివి పట్టుకొని మనలాంటి ఉద్యమకారుల దగ్గర కూడా మనల రక్తం కూడా తాగడానికి సిద్ధమైపోయారు ఈ దొంగలంతా. సో ఇప్పుడు 100 కోట్లు కట్టమని అంటున్నారు. వీళ్ళకి అపాలజీ చెప్పని ఫస్ట్ అంటున్నారు. మేము అపాలజీ చెప్పదలుచుకోలేదు, అపాలజీ చెప్పం కూడా. ఎందుకంటే మేము చేసినటువంటి స్టోరీస్ వల్ల అక్కడ ఉద్యోగులకు కొంతమందికి ఉద్యోగ భద్రత కల్పించబడ్డది. ఓకే, మేము చేసిన స్టోరీలో ఇప్పుడు మనం మీడియాలో ఉన్నామన్నా, మీడియాలో ఉన్నప్పుడు ఏంది, ఒక సోర్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలివేట్ చేస్తాం. అవును, ఆ సోర్స్ ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటేనే మనం చేస్తాం. దాని ఉన్నది కాబట్టి మనం చేసిన దాని ద్వారా కొంతమందికి లబ్ధి చేకూరుతుంది. సో మనం చేసినటువంటి స్టోరీస్ కి కొంత బాధ్యతగా సరే మనం చేసిన దానికి కొంత లాభం జరిగింది కాబట్టి మనం సంతోషపడతాం. సో ఇట్లాంటివి మరి నమస్తే తెలంగాణ పత్రికలు వాళ్ళు ఏమంటారు, మీరు ఎథికల్ గా ఇక్కడ ఒక చిన్న నోట్ కూడా ఉంటుంది కదా, అన్ని చదివిన ఎథికల్ అట established with a good intention to educate the common people about the developments in the state of Telangana. Public awareness, publishing factual and valuable information. Newspaper have gained statewide popularity as the newspaper has always maintained ethics of publicity. దీని గురించి చెప్పాలంటే ఎథిక్స్ ఆఫ్ పబ్లిసిటీ అంటే వీళ్ళు ఎథికల్ గా ఉన్నారా లేదా అని చెప్పేసి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మీడియా అనే దాన్ని ఈరోజు సర్వనాశనం చేసింది ఈ కల్వకుంట్ల కుటుంబం, ఈ నమస్తే తెలంగాణ పత్రిక. అవును, విలువలు లేకుండా పత్రికలకు, పత్రికా స్వేచ్ఛకు విలువలు లేకుండా ఇష్టారీతిన ఇటు రేవంత్ రెడ్డి పైన, మన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఎన్ని కథనాలు చేసినా మనం చూస్తాం. అరే అంతెందుకు, టీ న్యూస్ ఎంప్లాయీస్ వరండాలో కూర్చొని ఆందోళన చేసి మాకు జీతాలు పెంచుతలేడు, బాత్రూమ్ కూడా లేవు టాయిలెట్ పోవడానికని, ఆ డెస్క్లు చక్కగా లేవని. అవును, ఆ వీడియో మనం గతంలో ప్లే చేసినాం. అవును, మీరు కూడా అప్పుడు గతంలో ఒక ఛానల్ మీరు చేసిరు కదా. అవును, సో ఇన్ని రకాల ఇబ్బందులు కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి, అన్ని చేస్తున్నాం. వీళ్ళు వచ్చి 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా ఇస్తున్నారు అంటే ఏమి అసలు మేము ఏం నవ్వుకోవాలి అర్థం కావట్లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పొక్క పెట్టాలి ఇప్పుడు మనం. ఫామ్ హౌస్ పెట్టి కేసీఆర్ ఫామ్ హౌస్ పెట్టి ఇలా 100 కోట్లు కట్టాలి, మళ్ళీ అలాగే పోవాలి. అదే పరిస్థితి. రైట్ అన్న, థ్యాంక్ యూ. కేసీఆర్ ఫామ్ హౌస్ ని, జన్వాడ ఫామ్ హౌస్ ని, కవితకు సంబంధించినటువంటి ఆ ఫామ్ హౌస్ ని, బుర్జ్ ఖలీఫాని, మీరన్న బెంగళూరు ఇల్లుని, వీటన్నిటిని కూడా బద్దలు కొట్టి అప్పుడు ఏ విధంగా అయితే ప్రగతి భవన్ బద్దలు కొట్టి ప్రభుత్వం మార్చడమో ఇప్పుడు కూడా వీళ్ళ ఫామ్ హౌస్ లోను వీళ్ళన్నిటి కూడా బద్దలు కొట్టి వీళ్ళకు 100 కోట్లు దామోదరావుకి ఇస్తాం, బరాబరిస్తాం. ఇప్పుడు దామోదర్ రావేనా దీని మొత్తం? దీని ఎండి అంతా దామోదరం సుచిత్ర అని ఎవరి పేరున్నది. మళ్ళా ఈ దామోదరావు పేరు మీద మనం మొత్తం మన డేటా తీస్తే దామోదరావు పార్ట్నర్ ఈ జీనియస్ లో ఎవరో మన జోయిన్పల్లి సంతోష్ రావుల వైఫ్ జోయిన్పల్లి రోహిణి అనుకుంటా పేరు ఉంటుంది ఇలా బిజినెస్ వల్ల. మళ్ళీ దామోదరావు మంచి ఒక పూసేం కాదు, మంచి వైన్స్ తయారు చేసే బిజినెస్ కూడా ఉంది, కంపెనీ పేరు. మీరు లైన్ లో ఆ కంపెనీ పేరు కూడా చెప్తా ఇప్పుడు మీకు కావాలంటే. వైన్స్ ఉన్నాయి, ఓకే, మామూలు వైన్స్ కాదు ఆయనకి. ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ. రైట్. సో ఇది సిగ్గని ఉండాలి కదా కొంచెం అన్న, అసలు ఇచ్చేటప్పుడన్నా కనీసం ఒక ఆలోచన. అరే మనం 10 ఏళ్ళుగా పచ్చి అబద్ధాలు మాట్లాడి పచ్చి అబద్ధాలు రాసి జనాన్ని నాగం చేస్తే జనం పక్కన పెట్టి అయిపోయిందని ఉండాలి కదా కనీసం ఆలోచన. ఉద్యోగులను తీసేసింది వాస్తవం కాదా ఇంత ఘోరంగా? సో ప్రజలారా ఆలోచించండి. 10 సంవత్సరాలుగా మంది సొమ్ముతోని, జనం సొమ్ముతోని వ్యవహారం అంతా నడిపించి ఇంతదాకా తీసుకొస్తే అందులో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళకే మళ్ళీ నోటీసులు ఇచ్చి చివరికి అధికారం పోయిన తర్వాత ఉద్యోగులను తీసేసే కార్యక్రమం ఉంటే వేరే వాళ్ళు దాన్ని క్వశ్చన్ చేస్తే మళ్ళీ వాళ్ళకు 100 కోట్ల నోటీస్ ఇచ్చి, దీని వెనకాల ఖచ్చితంగా ఎవరు ఉంటారంటే కేటీఆర్, సంతోష్ రావు ఉంటాడు. డౌట్ ఏముంది అందులో? సో ఇమీడియట్గా ఈ ఛానళ్ళకి ఇచ్చిన ఈ నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.